ప్రతిధ్వని కార్యక్రమానికి స్వాగతం. 63 ఏళ్ల నరేంద్ర మోడీ దేశ 15వ ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. పరిమిత మంత్రివర్గం, విస్తృత పాలనకే మోడీ మొగ్గు చూపారు. తన పాలన ఎలా ఉండబోతోందో దేశ ప్రజలకే కాదు, పొరుగు దేశాల అధినేతలకు కూడా అవగతం చేశారు. గుజరాత్ అభివృద్ధి మంత్రదండంతో జరగలేదు. మోడీలోని శ్రమించే తత్వం, దూరదృష్టి, సృజనతో కూడిన నాయకత్వ లక్షణాలతో అది సాధ్యమైంది. సుపరిపాలన, నిబద్ధత, సుస్థిర అభివృద్ధి పనిమంత్రికుడి విజయ రహస్యం. అలాంటి నాయకుడు ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా ఆయన పరిపాలనా దక్షతపై ప్రతిధ్వని ప్రత్యేక చర్చను చేపట్టింది. ఈ చర్చలో పాల్గొంటున్న ప్రముఖులు చందు సాంబశివరావు గారు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, ఎంఎస్ఎస్ ప్రభాకర్ గారు, ఉప్పల్ శాసనసభ్యులు, బీజేపీ ప్రధాన కార్యదర్శి జే చౌదరి గారు, ఫికీ కో చైర్మన్ దుర్గం రవీంద్ర గారు, సీనియర్ పాత్రికేయులు. నరేంద్ర దామోదర్ దాస్ మోడీ ఒకనాటి సాదాసీదా చాయ్ వాలా, ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్య దేశ ప్రభుత్వాధినేతగా సింహాసనాన్ని అధిష్ఠించారు. 125 కోట్ల మంది ప్రజల ఆశలను, ఆకాంక్షలను భుజాలకెత్తుకుని నరేంద్ర మోడీ కర్తవ్య దీక్షను పూనారు. తల్లి లాంటి దేశానికి, పార్టీకి సేవ చేయడం కొడుకుగా నా విధి అని గద్గద స్వరంతో పలికిన మోడీ మంత్రివర్గ నిర్మాణంలో సొంత ముద్ర ప్రదర్శించారు. మంత్రిత్వ శాఖల ప్రక్షాళన ముందే జరపడం మోడీ మార్కు పనితీరుకు సంకేతమయ్యింది. విదేశాంగ మంత్రిత్వ శాఖలో విదేశీ వాణిజ్యాన్ని విలీనం చేయడంలో సృజనాత్మకత కనిపించింది. ఇక పరిమితంగా 45 మందినే మంత్రులుగా ఎంచుకోవడంతో కుల, మత, వర్గ, లింగ, ప్రాంత తేడాలు చెదిరిపోయాయి. మంత్రివర్గంలోని మొత్తం 7 మహిళల్లో 6 కేబినెట్ హోదా దక్కింది. మొత్తానికి మోడీ మంత్రివర్గంలో మహిళల వాటా 25%. ఆంధ్రప్రదేశ్కు చెందిన 3 మోడీ మంత్రిమండలిలో స్థానం లభించింది. తెలంగాణ నుంచి ఎవరికీ ఈ విడతలో మంత్రి పదవి దక్కలేదు. కేబినెట్లో మంత్రులెవరైనా అవినీతి రాజాలుగా మారి ఇష్టారాజ్యంగా వ్యవహరించకుండా గట్టి ఏర్పాట్లు చేసినట్టు సమాచారం. మోడీ ప్రమాణ స్వీకారోత్సవానికి పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ హాజరవడం ఆ దేశంలో ప్రకంపనలు సృష్టించింది. మరోవైపు శ్రీలంక అధ్యక్షుడు రాజపక్సే రావడంపై మన దేశంలో నిరసనలు వ్యక్తమయ్యాయి. ఇరుగు పొరుగు దేశాలతో పాటు చైనా, జపాన్ వంటి బలమైన దేశాలతో సైతం సన్నిహిత సంబంధాలకు మోడీ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమివ్వడం ఆనందదాయకం. మొత్తానికి దేశంలో ఇలా తొలిసారి కాంగ్రెస్కు సర్వసమగ్ర ప్రత్యామ్నాయం ఏర్పడడం ఒక చారిత్రక పరిణామం. సాంబశివరావు గారు, భారతదేశ 15వ ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారం చేశారు. రాబోయే 60 నెలల్లో నాలాంటి శ్రామికుడిని దేశ ప్రజలు చూడలేరని స్పష్టం చేశారు. మొత్తం మీద దేశ ప్రధానిగా నరేంద్ర మోడీ ఏ విధంగా ప్రభావితం చూపనున్నారు? ఆయన సమర్థత, ఆయన పాలన దక్షత దేశ వ్యవహారాలపై ఏ విధంగా ప్రతిఫలించనుంది? ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నరేంద్ర మోడీ గారికి, ఆయన మంత్రివర్గ సభ్యులకి తెలుగు ప్రజల తరఫున, తెలుగుదేశం పార్టీ తరఫున శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నామండి. ఎస్, దీస్ ఆర్ హిస్టారిక్ టైమ్స్ ఇన్ ఇండియా. ఒక ప్రత్యేకమైన పరిస్థితుల్లో భారతదేశంలోనూ ప్రత్యేకమైన పరిస్థితులు మన ఆంధ్రప్రదేశ్లో కూడా ఉన్నాయి. ఇలాంటి సందర్భంలో అత్యంత మెజారిటీతోటి 30 సంవత్సరాల సంకీర్ణ రాజకీయాలకి స్వస్తి చెప్తూ ఇవాళ ఎన్డీఏ, బీజేపీ అనుకోండి, లేకపోతే ఎన్డీఏ ప్రభుత్వం రావడం అనేది ఒక మంచి అవకాశంగా భావిస్తున్నాం. మన దేశ దిశని, దశని మార్చగలిగిన సత్తా ఈ ఎన్డీఏ ప్రభుత్వానికి డెఫినెట్గా ఉంది. మరి ముఖ్యంగా నరేంద్ర మోడీ గారు యాజ్ ఎ కమిటెడ్ సోల్జర్గా, ఆయన గత సంవత్సరం రోజులుగా ఆయన చేస్తున్నటువంటి శ్రమ, ఆయన ఉపన్యాసాలు విన్న ప్రతి వాళ్ళకు కూడా ఒక నమ్మకం ఏర్పడింది. బీజేపీ యాజ్ ఎ పార్టీనే కాకుండా మోడీ యాజ్ అన్ ఇండివిజువల్ లీడర్ డెఫినెట్ ముద్ర వేయగలిగాడు ఇండియా మీద, ఇండియా ప్రజానీకం మీద, భారతీయుల మీద. వాళ్ళు ఎంతో ఆశ పెట్టుకుని ఉన్నారు. ఆ ఆశలు అడియాసలు కాకుండా రాత్రింబౌళ్ళు కష్టపడుతూ నేనే కూలీ నెంబర్ 1గా పిలిపించుకుంటాను అని కూడా ఆయన చెప్పుకోవడం జరిగింది. ఇదంతా కూడా ఏంటంటే చాలా ముదావహం. ఇది మన భారతదేశానికి మంచి జరగబోతుంది అనే భావాన్ని మనందరిలో కలుగజేస్తుంది. డెఫినెట్గా మోడీ గారు, ఆయన మంత్రివర్గం సభ్యులు, ఎన్డీఏ పార్ట్నర్సు, ఆ లీడర్సు అందరూ కలిసి భారతదేశాన్ని ఇప్పుడున్న స్థితి నుంచి మెరుగైన స్థితిలోకి తీసుకురావడానికి కష్టపడి పనిచేయాల్సిన అవసరం ఉంది. మోడీ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టడంతో ఒక కొత్త శకానికి నాంది పలికినట్లుగా మనం భావించవచ్చా? ఒకటి, వ్యక్తిగతంగా యాజ్ అ లీడర్ ఆయన చాలా విభిన్నంగా కనిపిస్తున్నాడు, చాలా కమిటెడ్ సోల్జర్గా కనిపిస్తున్నాడు. అలాగే యాజ్ ఎ పార్టీ బీజేపీ కూడా ఒక మెచ్యూర్డ్ స్టేట్లోకి వచ్చిందని అనుకోవాలి. మనం 2 స్థానాల నుంచి అంచెలంచెలుగా పెరుగుతూ ఇవాళ తమంతట తామే 282 స్థానాలు గెలుచుకోవటం అంటే
పొలిటికల్గా చాలా మెచ్యూరిటీ ఆ పార్టీలో కనిపిస్తుంది. పొలిటికల్ లీడర్షిప్, బీజేపీ లీడర్షిప్లో మెచ్యూరిటీ కనిపిస్తుంది. అలాగే బీజేపీతో పాటు ఎన్డీఏ పార్ట్నర్స్గా ఎవరైతే ఉన్నారో ఆ పార్టీలన్నీ కూడా చాలా మెచ్యూర్డ్, చాలా పరిణితి చెందిన రాజకీయ నాయకులు, రాజకీయ పార్టీలు. కాబట్టి ఈ మొత్తం ఈ కూటమి భారతదేశానికి డెఫినెట్గా మంచి చేయబోతుంది. మంచి చేయాలనే జనం కోరుకున్నారు, ఏకపక్షంగా వాళ్ళు తీర్పిచ్చారు. గత 10 సంవత్సరాలుగా యూపీఏ ప్రభుత్వంలో జరిగిన అన్యాయాలకి, దురాగతాలకి స్వస్తి చెప్పాలని, ఇలాంటి పాలన మాకొద్దు, మాకు నిజమైన ప్రజాస్వామ్యం కావాలి, నిజమైన డెవలప్మెంట్ కావాలి, నిజమైన అభివృద్ధి కావాలని చెప్పేసి వాళ్ళు కోరుకున్నారు. అదే ఇవాళ తీర్పు. ఆ తీర్పుని వమ్ము చేయకుండా కాపాడాల్సిన బాధ్యత, పనిచేయాల్సిన బాధ్యత ఈ ఎన్డీఏ కూటమి మీద ఉంది, ఎన్డీఏ నాయకత్వం మీద ఉంది, నరేంద్ర మోడీ గారి మీద ఉంది వ్యక్తిగతంగా. అలాగే మిగతా పార్టీలందరూ కూడా సహకరించాల్సిన టైం వచ్చిందని కూడా నేను అనుకుంటున్నాను. ప్రభాకర్ గారు, దేశ ప్రజలంతా గుజరాత్ తరహా అభివృద్ధిని ప్రస్తుతం కోరుకుంటున్నారు. మరి గుజరాత్ తరహా నమూనా అభివృద్ధి దేశవ్యాప్తంగా సాధ్యమేనంటారా? ముందుగా భారత ప్రధానిగా నరేంద్ర మోడీ గారు పదవి బాధ్యతలు స్వీకరించినటువంటి శుభ సందర్భంలో భారతీయ జనతా పార్టీ పక్షాన హృదయపూర్వకమైనటువంటి అభినందనలు వారికి, వారి యొక్క టీంకి తెలియజేస్తున్నాను. గుజరాత్ తరహా పాలన ఇతర రాష్ట్రాల్లో వర్తిస్తుందా, ఉపకరిస్తుందా, ఎలా అమలు చేస్తారన్నటువంటిదే ఇక్కడ చర్చ జరుగుతూ ఉంది. ఇక్కడ ఒకే ఒక విషయం, సంపూర్ణ అక్షరాస్యత తీసుకోవాలనుకున్నారనుకోండి, నిరక్షరాస్యతను నిర్మూలించాలనుకున్నారనుకోండి, అందరికీ ఉపాధి కల్పించాలనుకున్నారనుకోండి, మౌలిక నిర్మాణాలు కల్పించాలని చెప్పి అనుకున్నారనుకోండి, అది ఆ రాష్ట్రాల్లో ఇతర రాష్ట్రాల్లో చేయలేనటువంటి పని ఆ రాష్ట్రాల్లో చేయగలిగారు. అదే గుజరాత్ మోడల్. ఇదేదో కొత్తగా ఎక్కడి నుంచో ఒట్టిపడ్డటువంటిది కాదు. 24 గంటల పాటు పరిశ్రమలకి విద్యుత్ అందించాలి. అదే గుజరాత్ మోడల్. వ్యవసాయానికి కావాల్సినటువంటి అన్ని రకాల సరసమైనటువంటి లాభదాయకమైనటువంటి ధరలు అందించాలి. అదే గుజరాత్ మోడల్. పారిశ్రామిక అభివృద్ధి అనేది వేగవంతంగా జరగాలి. పోర్ట్ల ద్వారా ఎగుమతులు జరగాలి, లేదంటే పోర్ట్ల ద్వారా అక్కడ ఉన్నటువంటి ఒక అన్ని రకాలుగా అందుబాటులోకి తీసుకురావాలి. అదే గుజరాత్ మోడల్. ఇది ఏ రాష్ట్రంలో అక్కడ ఉన్నటువంటి ఒక స్థితిగతుల యొక్క ఆధారంగా, సహజ వనరుల యొక్క ఆధారంగా, ఖనిజ వనరుల యొక్క ఆధారంగా, మానవ వనరుల యొక్క ఆధారంగా వాటిని, ఆ పథకాలని ఇక్కడ కూడా ఇంప్లిమెంట్ చేయడానికి, ప్రయత్నం చేయడానికి కావాల్సినటువంటి ఒక చిత్తశుద్ధి, అంకిత భావం, ఒక పట్టుదల, ఒక ఆశ, ఒక ఆశయం, ఒక లక్ష్యంతో పనిచేయటమే గుజరాత్ మోడల్. దీని నుంచి ఇంకా కొత్తగా ఇంకొకటి ఉంటుంది అని చెప్పని అనుకోవటానికి ఎక్కడ కూడా లేదు. వీటన్నిటితో పాటుగా ఈరోజు ఒక విషయాన్ని మనం ఆలోచించాలి. అంటే కొత్తగా ప్రధానమంత్రి బాధ్యతలు స్వీకరించి భారీ మెజారిటీ వచ్చినా, సొంత బలంతో అధికారాన్ని ఏర్పాటు చేసేటువంటి అవకాశం ఉన్న మిత్రపక్షాలను కలుపుకెళ్ళటం ఒకటి, దీంతో పాటుగా మంత్రుల యొక్క సంఖ్యని కుదించి మరి ఎక్కువగా పనితనం చూపించాలి అన్న సంకల్పం, ఆలోచన అవుతుందో ఇది ఒక మంచి సాంప్రదాయంగా మనం భావించాలి. ఒకటి. తర్వాత రెండో విషయానికి వచ్చేసరికి ఆ గవర్నెన్స్ అనేటువంటిది ఎంత పారదర్శకత ఉండాలి అన్నటువంటి ఒక అంశానికే ప్రధానమైనటువంటి దృష్టి సారిస్తానని కూడా చెప్పడం జరిగింది. ఇంకొకటి, గతంలో గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ అని చెప్పి ప్రతి దానికి ఒక లింక్ పెట్టి దాని ద్వారా జరిగినాయి అని చెప్పడం అవుతుందో దానికి కూడా ఆయన స్వస్తి పలుకుతున్నట్టుగా పేర్కొనటం ఏందో ఇది కూడా కొంత హర్షించదగ్గటువంటి విషయంగా కూడా మనం భావించాలి. సుపరిపాలన, సమ్మిళిత అభివృద్ధి, సమగ్ర అభివృద్ధి, సుస్థిర అభివృద్ధి అనే నినాదాలతో నరేంద్ర మోడీ ముందుకొచ్చారు. మరి ఈ నేపథ్యంలో నరేంద్ర మోడీ విజయ సూత్రాలని, విజయ రహస్యాల్ని ఎట్లా చూడాలి? ఈరోజు కేంద్ర ప్రభుత్వం అని అంటే ఇటు రాష్ట్రాలతో సంబంధం ఉన్నటువంటి శాఖలు ఉంటాయి, సొంతంగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయించి ముందుకెళ్లేటువంటి ఒక మంత్రిత్వ శాఖలు కూడా ఉంటాయి. కేంద్రం నిధులు ఇవ్వటమే కాదు, విధులు అందించడమే కాదు, ఇక్కడ అభివృద్ధిలో రాష్ట్రాలను కూడా భాగస్వామ్యం చేసి ఆ రకంగా అభివృద్ధి పదాల్లో ముందుకెళ్ళటం, ఏదైతే టార్గెట్స్ ఎంచుకుంటుందో ఆ టార్గెట్స్ని ఇంప్లిమెంటేషన్ చేసేటువంటి ఒక అంశం స్థానిక సంస్థలకు కూడా అప్పగించటం, రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా అప్పగించటం, ఈ యొక్క కలిపి నడవటం ఏదైతుందో ఇది సక్సెస్ కూడా దారితీస్తుంది. చౌదరి గారు, మోడీ ప్రధానమంత్రి కాబోతున్నారన్న వార్తతోనే స్టాక్ మార్కెట్లో సెన్సెక్స్ రికార్డు స్థాయిలో ఎగవాకింది. ఇప్పుడు మోడీ ప్రధానమంత్రి అయ్యారు. మరి ఈ స్థితిలో ఇప్పటికీ అస్తవ్యస్తంగా ఉన్న భారత ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిలో పెట్టేందుకు మోడీ ఎలాంటి సంస్కరణలు తీసుకురావాల్సిన అవసరం ఉందంటారు? ఇండస్ట్రీకి ఎక్స్పెక్టేషన్స్ చాలా ఎక్కువగా ఉన్నాయండి. యువతలో కూడా చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అంటే నిరుద్యోగ సమస్య ఇప్పుడు మన దేశంలో చాలా ఎక్కువగా ఉంది. ఆల్రెడీ మన ఆంధ్రప్రదేశ్లో కూడా విపరీతంగా ఇంజనీర్లు లక్షల కొద్ది నిరుద్యోగులు ఉన్నారు. వీళ్ళంతా అరే మోడీ గారు మన ప్రధానమంత్రి అయ్యారు, ఆయన సంస్కరణ తీసుకొస్తారు, ఇండస్ట్రీని తీసుకొస్తారు, ఆశలు చాలా ఎక్కువగా ఉంది. ఈ ఆశలన్నీ నిర్వర్తించాలంటే అంటే ఈజ్ నాట్ ఈజీ టాస్క్. అందులో ఆయన లెస్ గవర్నమెంటు
మోర్ గవర్నెన్స్ అంటున్నారు. అలాంటి ఆ ఇండికేషన్స్ ఇచ్చి ఇన్వెస్ట్మెంట్స్ తీసుకొచ్చేసి తర్వాత మ్యానుఫ్యాక్చరింగ్కి చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. అలాంటి మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ని ఇవన్నీ డ్రాస్టిక్ రిఫార్మ్స్ పోవాలి. అంటే ఎడ్యుకేషన్ రిఫార్మ్స్ కానీ, ఇండస్ట్రియల్ సెక్టర్లో ఎక్స్పోర్ట్ని పెంపొందించడానికి కావాల్సిన రిఫార్మ్స్ తీసుకొస్తాడు. తర్వాత ఏదైనా మాట చెప్తే మళ్ళీ ఆ మాట మీద నిలబడతాడు. చాలా యూపీఏ 1 యూపీఏ 2 గవర్నమెంట్లో ట్యాక్స్ రిఫార్మ్స్ ఏదో ఈ బడ్జెట్ ఏదో చెప్తారో మళ్ళీ 6 monthsగా దాన్ని మార్చేసి చాలాసార్లు వోడాఫోన్ లాంటి కేసులు చాలా ఉన్నాయి. దానివల్ల మన భారతదేశం రెప్యుటేషను వీళ్ళు ఈరోజు చెప్తారు మళ్ళీ దాన్ని ఇంప్లిమెంట్ చేయడం లేదు అనేది, దీంతో ఇన్వెస్ట్మెంట్స్ రావడం తగ్గిపోయింది. అంటే మోడీ చేపట్టే ఆర్థిక సంస్కరణలు ఏ విధంగా ఉంటే గాడి తప్పిన ఆర్థిక వ్యవస్థ బలోపేతం అయ్యే అవకాశం ఉంది? తప్పకుండా దానికి చాలా అవకాశాలు ఉన్నాయి. అందుకని యువత కూడా చాలా ఆయన వైపు దృష్టి, ఆయన ఏదో మాకు బాగుపరుస్తారు, తర్వాత మాకు ఉద్యోగ అవకాశాలు వస్తాయి. తర్వాత మన భారతదేశంలో 1.3 billion పాపులేషన్ ఉన్న కంట్రీలో ఈ నిరుద్యోగ సమస్య అనేది పెద్ద భూతంగా ఉంది. దీన్ని అధిగమించాలంటే మనకు ఇండస్ట్రియలైజేషను, తర్వాత ఎకనామిక్ రిఫార్మ్స్, డెవలప్మెంటు, ఇవే మంత్రాలు. ఈ మంత్రాలతోనే మనం విల్ బి ఏబుల్ టు మీట్ ది ఆస్పిరేషన్స్ ఆఫ్ ది యూత్ అనమాట. పారిశ్రామికీకరణ పరంగా నరేంద్ర మోడీ విజన్ ఏ విధంగా ఉండబోతుంది? ఫర్ ఎగ్జాంపుల్ విద్యుత్ శక్తి రంగంలో వాళ్ళకు 2500 కోట్ల అప్పులున్న విద్యుత్ శక్తి రంగంలో గుజరాత్లో, అలాంటి దాన్ని ఈరోజు 500 crores ఎవ్రీ ఇయర్ ప్రాఫిట్ ఉంది. తర్వాత అందరికీ విలేజెస్ కూడా కంటిన్యూస్ కరెంట్ ఇస్తున్నాడు. అంటే ఆ రిఫార్మ్స్ పాజిటివ్ రిఫార్మ్స్గా తీసుకొచ్చేసి ఇది ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ లా కాకుండా అంత డెవలప్మెంట్ రిలేటెడ్ ఉంది కాబట్టి ఇండస్ట్రీ కూడా అప్రిషియేట్ చేస్తుంది. అలాంటి పాలసీసే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లెవెల్లో తీసుకొస్తే తప్పకుండా మన దేశం నాట్ ఓన్లీ ఎక్స్పోర్ట్ రంగంలో కానీ, డొమెస్టిక్ రంగంలో కానీ చాలా ఉద్యోగ అవకాశాలు, ఇది గోల్డెన్ ఆపర్చునిటీ అని అనుకుంటున్నాము. పర్టికులర్గా మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు ఈ కాంబినేషను ఇస్ ఎ గోల్డెన్ కాంబినేషన్, లక్కీ కాంబినేషన్. ఇండస్ట్రియలిస్ట్ అంతా కూడా ఈ గ్రేట్ కాంబినేషన్లో మన రాష్ట్రం, దేశం కూడా బాగుపడుతుందని చెప్పేసి మేమంతా అనుకుంటున్నాం. రవీంద్ర గారు, కనిష్ట ప్రభుత్వం గరిష్ట పాలన అనే నినాదాన్ని నరేంద్ర మోడీ ఎన్నికల ప్రచారంలోనే విస్తృతంగా ప్రచారం చేశారు. దానికి తగ్గట్టుగా పరిమిత సంఖ్యతోనే మంత్రివర్గాన్ని చేపట్టారు. మరి ఈ నేపథ్యంలో నరేంద్ర మోడీ యొక్క పనితీరును, పరిపాలనా దక్షతను, ప్రధానమంత్రిగా ఆయన బాధ్యతలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనే అంశాలను ఎట్లా విశ్లేషించాలి? ఒక్క విషయం స్పష్టం అండి, గత ప్రైమ్ మినిస్టర్ల కంటే కూడా భిన్నంగా ఉండబోతుంది. రిజల్ట్ ఎంత ఎక్కువ రాబోతుంది అన్నది అది ఇట్ డిపెండ్స్ అపాన్ మెనీ థింగ్స్ అండి. ఎందుకంటే అదే అధికారులు, అదే ఐఏఎస్లు, అదే ఐపీఎస్లు, అదే సిబిఐ, అదే ఎన్నికల సంఘం, ఇవన్నీ ఉంటాయి. వాళ్ళందరినీ ఓవర్నైట్ మార్చడం సాధ్యం కాదు. ఇప్పుడు మనం గుజరాత్లో జరిగిందనుకున్న అభివృద్ధి 14 సంవత్సరాల అభివృద్ధి, ఈయన రాగానే 6 నెలలకు, 3 నెలలకు, ఏడాదికి ఏదో అద్భుతాలు జరుగుతాయి అనుకో చెప్పడానికి వీల్లేదు. ఒక్క దీంట్లో డిఫరెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే స్పష్టంగా చెప్పుకున్నట్టు, నేను స్వతంత్రానంతరం పుట్టిన రాజకీయ నాయకుడిని, నేను ఓబీసీని. మీరు ఇంకా చివర్లు తీసుకుంటే ఈయన ఓబీసీ అనే కార్డుని చాలా బలంగా వాడుకున్నాడు. ఇంకోటి బ్రహ్మచారి జీవితం, సన్యాసి జీవితం గడుపుతున్నాడు ఆల్మోస్ట్. ఆయనకంటూ ఆస్తి ఏం లేదు. ఆయన ఎన్నికల అఫిడవిట్లోనే 1,10,00,000 15 లక్షలు చూపించి దాంట్లో 20 లక్షలు మొన్న విరాళం ఇచ్చేశాడు. ఆయనకు తనకంటూ సంపాదించుకుని డబ్బులు అక్కర్లేదు. ఏ రకంగా చూసినా ఇతను డెఫినెట్గా ఇతను పరిపాలన డిఫరెంట్గా ఉండబోతుందని స్పష్టమవుతుంది. మనం బీజేపీ కానక్కర్లేదు, మనం ఎన్డీఏ కానక్కర్లేదు. ఒక జర్నలిస్ట్గా ఏ రకంగా విశ్లేషణ చేసినా గత ప్రైమ్ మినిస్టర్ల కంటే నెహ్రూతో దగ్గర నుంచి తీసుకొని ఎవరి నుంచి తీసుకున్నా డెఫినెట్గా డిఫరెంట్గా ఉండబోతుంది. ప్రాథమిక విద్య, ప్రాథమిక వైద్యం, ఈ 2 రంగాలు, ఇండస్ట్రియల్తో పాటు డెవలప్మెంట్తో పాటు ఈ 2 కూడా మోడీ గారు పట్టించుకోవాల్సిన అవసరం ఉంది. ఆయన ఒక్కటి నామినేటెడ్ పోస్టులు గవర్నర్ ఆయన గుజరాత్లో ఇవ్వలేదు. ఇక్కడ ఇండియాలో కూడా గవర్నెన్స్ పేరుతో దుబారాకైనా అనుమతించాడు స్పష్టంగా. అట్లాగే డిఫెన్స్లో ఉన్నటువంటి విపరీతమైన అవినీతిని కూడా ఆయన అరికడతాడు. ఎందుకంటే రక్షణ శాఖ అతనితోనే పెట్టుకున్నాడు కాబట్టి రక్షణ శాఖలో జరుగుతున్నంత అవినీతి ఏ శాఖలో లేదు. వేల లక్షల కోట్లు మాయమైపోతున్నాయి. ఇవన్నీ డెఫినెట్గా ఆయన అరికడతాడు. ఎందుకంటే ఆయనకు నానే ఎజెండా లేదు, ఆయనకి స్వార్థం లేదు. ఉంటే పార్టీ ప్రయోజనాల కోసం ఏదైనా కొంత వర్క్ చేసుకుంటాడు కానీ సొంత ఎజెండా లేని వ్యక్తిగా అద్భుతమైన ఫలితాలు తీసుకొస్తాడని మనం ఆశించడానికి డెఫినెట్గా స్కోప్ ఉందండి ఇక్కడ. గారు, గుజరాత్ ముఖ్యమంత్రిగా మోడీ 12 సంవత్సరాల పాటు పరిపాలించారు. మరి అక్కడ అభివృద్ధి కనుక మనం గమనించినట్టయితే నీరు, విద్య, వైద్యం, ఆరోగ్యం, మౌలిక వసతులు ఇట్లాంటివన్నీ కూడా చాలా కీలకమైన భూమిక పోషించాయి. మరి ఇవే అంశాలు దేశ అభివృద్ధిలో నమూనాలుగా ఉండే అవకాశం ఉందా? ఉండాలనే కోరుకుందాం, ఉంటుందనే ఆయన ప్రామిస్ చేస్తున్నాడు. ఇప్పుడు గుజరాత్లో ఏం జరిగిందో అది మినిమంగా దేశం అంతా జరగాల్సిన అవసరం ఉందండి. 60 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఇవాళ కూడా మనం మంచినీళ్ళ కోసం, బేసిక్ హౌసింగ్ కోసం, గుడ్డల కోసం, విద్య కోసం మనం మాట్లాడుకుంటున్నాం అంటే నిజంగా శోచనీయం. ఈ 60 ఏళ్ళు అనేది మనకి ఈ ప్రిపరేటరీ టైము, ఏదో తప్పుడడుగులు వేసాం, వెనక్కి వెళ్ళాం, ముందుకెళ్ళాం, ఏదో జరిగిపోయింది. నౌ వీఆర్ ఎట్ గుడ్ పాయింట్. ఇది ఒక మంచి అవకాశం వచ్చింది. మన భారతదేశమే కాదు, ప్రపంచం అంతా కూడా ఒక ప్రత్యేకమైన పరిస్థితిలో ఉంది. ఇవాళ ఇచ్చిపుచ్చుకునే ధోరణి అన్ని దేశాలకి అవసరమైంది.
మనం భారతదేశం అనగానే మన బోర్డర్స్ అన్ని క్లోజ్ చేసుకుని మనం ఐసోలేటెడ్గా బతకడానికి వీల్లేదు ఇవాళ. ఈ ప్రపంచీకరణ వల్ల అనుకోండి, జరుగుతున్న టెక్నాలజికల్ డెవలప్మెంట్స్ వల్ల అయితేనేమి మనం అభివృద్ధి చెందాలి, పొరుగు దేశాలతో కలిసి పనిచేయాలి, ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో ఉండాలి. డిప్లొమసీ ఈజ్ ఇంపార్టెంట్. కమాండ్ కంట్రోల్ వారు ఆ మెంటాలిటీ ఇక లేదు ప్రపంచంలో, అది మనకు అవసరం లేదు. భారతదేశం ఎప్పుడు ఆ అగ్రెషన్ చూపించకపోయినా ఇక ముందు కూడా చూపించాల్సిన అవసరం లేదు. అట్ ద సేమ్ టైం మన సెక్యూరిటీ జాగ్రత్తలు మనం తీసుకోవాలి. అంటే సంక్షేమం సంగతులు చూసుకోవాలి, డెవలప్మెంట్ సంగతులు చూసుకోవాలి, సేఫ్టీ అండ్ సెక్యూరిటీ చూసుకోవాలి. వీటన్నిటికీ కూడా ఆయన గుజరాత్లో చేసిన ఆయనకున్న అనుభవం ప్లస్ ఆయన బ్యాక్గ్రౌండ్ యాజ్ స్వయం సేవక్ కానివ్వండి, లేదంటే పార్టీ వల్ల కానివ్వండి, ఆయన పెరిగిన విధానం వల్ల కానివ్వండి, మొత్తం మీద మనకేమనిపిస్తుందంటే హీ కెన్ గివ్ ద సేఫ్టీ, హీ కెన్ ప్రొవైడ్ సెక్యూరిటీ. ఆ లైన్స్లో కూడా గట్టిగా ఆలోచిస్తాడు, డిటర్మిన్డ్ పర్సన్గా చేయగలడు. అలాగే బేసిక్ డెవలప్మెంట్ సంక్షేమం సంగతులు ఆయనకు అనుభవం ఉంది కాబట్టి అది చేయగలరు. ఏ కోణంలో చూసినా మన పెద్దలందరూ మాట్లాడుతున్నట్టుగా నరేంద్ర మోడీ గారు చేయగలడు అనేదైతే ఆ పాజిటివ్ ఇంప్రెషన్, పాజిటివ్ పర్సెప్షన్ అయితే అందరిలో ఏర్పడింది. ఈ 5 సంవత్సరాలని ఒక టర్నింగ్ పాయింట్గా, ఒక గుడ్ డైరెక్షన్లో టర్నింగ్ పాయింట్గా తీసుకోవడానికి మంచి అవకాశం, సదవకాశం ఇది. ప్రభాకర్ గారు, ఇప్పుడు సమర్థవంతమైన నాయకుడికి 2 కీలకమైన లక్షణాలు అవసరం నిపుణులు చెప్తారు. మొదటిది సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవటం, 2 తీసుకున్న నిర్ణయాలను సమర్థవంతంగా ఎలాంటి ఒత్తిళ్లకు లోను కాకుండా వాటిని అమలుపరచడం. ఈ లక్షణాలు నరేంద్ర మోడీలో పుష్కలంగా ఉన్నాయని నిపుణులు చెప్పే మాట. మరి మొత్తం మీద ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నరేంద్ర మోడీ యొక్క పనితీరును ఈ నేపథ్యంలో మనం ఎట్లా అంచనా వేయాలి? ఆర్ట్ ఈజ్ టచింగ్ ది హార్ట్స్ అన్నట్టు. ఆయన ఏమన్నాడు, 60 ఏళ్ళ కాంగ్రెస్ పాలన చూశారు, 60 నెలలు మీకు సేవ చేసుకోవడానికి అవకాశం ఏంటి అన్నాడు. తర్వాత దేశాన్ని అమ్ముకునే వాళ్ళని చూస్తున్నారు, నమ్ముకునే వాళ్ళని చూడని చెప్పన్నాడు. అంటే ఈ నినాదాలు ఏ రకంగా టచ్ చేసినాయి ఒకటి. తర్వాత రెండో విషయానికి వచ్చేసరికి పరిపాలన పరంగా ఒక తరహా పరిపాలన నేను అందించాను, ఇది విస్తరించాలి, ఇది అందరూ కోరుకుంటున్నారు అనేది ఇంకొక వైపున చూపించాడు. పైగా ఈ యొక్క పదవి స్వీకార కార్యక్రమానికి శ్రీలంక నుంచి రావటం, పాకిస్తాన్ నుంచి రావటం, అంటే ఒక విశ్వవ్యాప్తంగా ఒక చర్చ అయితే జరిగింది కదా. సార్క్ దేశాల నుంచి వచ్చారు, ఇతర ఇస్లామిక్ దేశాల నుంచి వచ్చారు, సార్క్ దేశాల నుంచి వచ్చారు. మరి అనేక మంది సాంప్రదాయంగా వాళ్ళకి శుభాకాంక్షలు చెప్పడం వేరు, ప్రత్యక్షంగా పాల్గొనటం వేరు. అంటే ఇక్కడ అడుగునా కూడా ఒక కొత్తదనం కనబడుతుంది, ఒక రకమైనటువంటి చర్చ కనబడుతుంది. వీటితో పాటుగా ఈయన ఒక రకంగా వ్యవహారం చేస్తున్నాడు అనేది అందరికీ కూడా అర్థమవుతుంది. అంటే వయసులో కూడా పెద్దగా ఉన్నటువంటి వాళ్ళ యొక్క సలహాలు పార్టీకి ఉపకరిస్తాము, వాళ్ళ యొక్క అనుభవాలను తీసుకుంటాం. కానీ మంత్రివర్గంలో మాత్రం ఆ చేర్పు, ఆ యొక్క కూర్పు మొత్తం కూడా అనుభవంతులకు ఇచ్చారు, మళ్ళీ యువకులకు ఇచ్చారు, మళ్ళీ నిష్ణాతులకు ఇచ్చారు. ఇది కూడా ఒక రకంగా ప్రయోగంగా ముందుకెళ్తున్నటువంటి, అంటే ప్రతి ఒక్క చర్య విషయం అన్నిట్లో కూడా మనకు కొత్తదనం కనబడుతుంది. మరి వారి యొక్క విధానాలు, యొక్క నినాదాలు ఈ భారతదేశం యొక్క గతిని మారుస్తాయని చెప్పని కూడా మనం అనుకోవటానికి అవకాశం ఉంది. చౌదరి గారు, వైబ్రెంట్ గుజరాత్ గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమిట్ పేరిట గుజరాత్లో వివిధ దేశాల నుంచి భారీగా పెట్టుబడుల్ని నరేంద్ర మోడీ ఆకర్షించారు. మరి ఇదే విధానాన్ని దేశవ్యాప్తం చేసే అవకాశం ఉందా? ఉందండి, తప్పకుండా ఉంది. ఆయనకు అసలు లీడర్షిప్ క్వాలిటీసు, ఆయన వాక్ ది టాక్ ఉంటాడు. అంటే ఆయన చేతల మనిషి, మాటలు ఊరికే చెప్పి చాలామంది మన దగ్గర కూడా చాలా సిఐ వాళ్ళ తరఫున మన హైదరాబాద్లో కూడా ఇన్వెస్ట్మెంట్ సమిట్స్ జరిగాయి. ఆ సమిట్లో ఏమంటే ఇన్ని వేల కోట్లు ఇన్వెస్ట్మెంట్ వచ్చాయి, ఇన్ని ఫ్యాక్టరీలు వస్తున్నాయి, అది అందరూ 10%, 1% కూడా ఇక్కడ రాలా మనకి. కానీ నరేంద్ర మోడీ అట్లా కాదు, ఆయన చెప్పింది చేస్తున్నాడు. అందుకనే ఇండస్ట్రీ కూడా ఎందుకు బిలీవ్ చేస్తుందంటే ఈయన చేతల మనిషి, మాటల మనిషి కాదు. అందుకని అదే మోడల్ ఏ విధంగా అయితే వైబ్రెంట్ గుజరాత్ చేశాడో, ఇప్పుడు వైబ్రెంట్ భారత్ అలాంటి ప్రోగ్రాం పెట్టి మొత్తం భారతదేశంలోనే ఎక్కడెక్కడ వనరులు బాగున్నాయి, ఏ ఇండస్ట్రీస్ ఏ రాష్ట్రాల్లో తీసుకురావచ్చు, దీని మీద ఆల్రెడీ చర్చ జరుగుతుంది. ఫిక్కీ వాళ్ళతోనూ సిఐ వాళ్ళతోనూ ఆల్రెడీ డిస్కషన్స్ మొదలైనవి. తప్పకుండా, ఎందుకంటే ఇప్పుడు లీడరు యథారాజా తథా ప్రజ అంటారు కదా, ఇదాకా చెప్పారు. అదే ఐఏఎస్ ఆఫీసర్లు, అదే ఐపీఎస్ ఆఫీసర్లు ఉండొచ్చు, కానీ లీడర్ మంచివాడు అయితే మిగతా వాళ్ళందరూ ఆటోమేటిక్గా వాళ్ళ ఇవన్నీ కూడా సెట్ చేసుకుంటారు, రీట్యూన్ చేసుకుంటారు. ఇప్పుడు లీడరే ఒక కరప్ట్ లీడర్ అయ్యి తర్వాత ఆయన అన్ని తప్పుడు పనులు చేస్తుంటే మిగతా వాళ్ళు కూడా మంచి వాళ్ళు ఉన్నా కూడా వాళ్ళు దానికి ఇదవుతారు. కాబట్టి ఈయన రావడం వల్ల ఒక సిగ్నల్, ఒక పాజిటివ్ సిగ్నల్ కంట్రీలోనే గవర్నమెంట్ ఆఫీసర్స్కి, ఇండస్ట్రీస్కి అందరికీ ఒక పాజిటివ్ సిగ్నల్. మనం అందరూ పని చేస్తేనే మనకు మంచి అవకాశాలు ఉంటాయి. పని దొంగలు, తర్వాత ఇవన్నీ అవినీతి,
అలాంటి వాళ్ళకి అవకాశాలు లేవని చెప్పేసి ఆయన పాజిటివ్ సిగ్నల్స్ పంపిస్తున్నాడు. ఇది దేశానికి ఇప్పుడున్న తరుణంలో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. తర్వాత ఇందాక మీరు చెప్పినట్ల ఆయన రాగానే మొత్తం అన్ని పొరుగు దేశాల వాళ్ళందరినీ కూడా, సార్క్ దేశాల అందరినీ కూడా ఇన్వైట్ చేశాడు. శ్రీలంక ప్రధానమంత్రి ఆయన రాజపక్సే తమిళనాడు నుంచి అంత అపోజిషన్ వచ్చినా కూడా, ఎందుకంటే మన పొరుగు దేశాల వాళ్ళందరితోనూ సఖ్యంగా ఉండాలి. మనం ఎప్పుడు వాళ్ళకి ఎంతసేపు యుద్ధ వాతావరణంలో ఉంటే మన ఇన్వెస్ట్మెంటు తర్వాత మన టైం అంతా దానికే సరిపోతుంది. అది లేకుండా ఒక ఎకనామిక్ డెవలప్మెంట్ అందరూ కలిసి మనం ఒక స్ట్రాంగ్ రీజనల్ ఎకానమీ డెవలప్ చేసుకునే ఆ దిశలో పోతున్నాడు. కాబట్టి మనకు పాకిస్తాన్కి కానివ్వండి, ఆఫ్ఘనిస్తాన్కి కానివ్వండి, శ్రీలంక కానివ్వండి, చాలా ఇంటర్నల్ ట్రేడ్ పెరుగుతుంది. నరేంద్ర మోడీ 2.5 కోట్ల నుంచి 3 కోట్ల వరకు ఉద్యోగ అవకాశాలు ఇస్తామని చెప్పి స్పష్టం చేశారు ఎన్నికల ప్రచారంలో. మరి ఈ నేపథ్యంలో ఆయన ఇచ్చిన హామీ, ఈ కీలకమైన హామీ ఎంతవరకు ఆచరణ సాధ్యం అంటారు? అది ఈజీగా చేయొచ్చండి. ఎందుకంటే ఇప్పుడు ప్రపంచ దేశాల్లో భారతదేశంలో ఒక సర్వీస్ రంగంలో కాకుండా ఇప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలో చాలా అవకాశాలు ఉన్నాయని చెప్పి ఇప్పుడు చైనీస్ గవర్నమెంట్ వాళ్ళు, జపనీస్ గవర్నమెంట్ వాళ్ళంతా ఇక్కడ ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ పెట్టాలని. ఎందుకంటే మనకి 2020కి $300 బిలియన్ కంటే ఎక్కువ మన మార్కెట్ ఉంది ఎలక్ట్రానిక్స్ ఒక్క సెక్టర్లోనే. నేను అనుకోవడం మోడీ గారు ఆ దిశలో వెళ్ళి తర్వాత చాలామంది ఎస్సీజెడ్లో తర్వాత ఈ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ తీసుకొచ్చి ఇన్వెస్ట్మెంట్సే కాకుండా ఈ అంటే ఒక ఐటీ రంగంలో ఏమైందంటే ఒక బీటెక్ కొంచెం వైట్ కాలర్ జాబ్స్ ఎక్కువ క్రియేట్ అయినాయి. అది మంచిదే, కానీ మ్యానుఫ్యాక్చర్ రంగంలో బ్లూ కాలర్ జాబ్స్ వస్తాయి, వైట్ కాలర్ జాబ్స్ వస్తాయి. ఐటీఐ చదివిన వాడికి, 10th క్లాస్ చదివిన వాడికి అందరికీ ఉద్యోగాలు అవకాశం వస్తాయి. అందుకని నేను అనుకోవడం ప్రత్యక్షంగా పరోక్షంగా ఆ నంబర్ కంటే ఇంకా ఎక్కువగా మనకు ఉద్యోగ అవకాశాలు వస్తాయి. చిరుగ రవీంద్ర గారు, నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా భవిష్యత్ భారతానికి ఏ విధంగా దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది? కొంత అయితే పాజిటివ్ సైన్ కనిపిస్తుందండి. మనం ఇప్పుడు అన్నీ చెప్పుకోలేం, కానీ కొంత డెఫినెట్గా పాజిటివ్ సైన్ కనిపిస్తుంది. ఈయన అభివృద్ధితో పాటు ప్రాథమిక విద్య చాలా ఇంపార్టెంట్ అండి. అది నేషనల్ క్యాపిటల్. అది నువ్వు ఈరోజు స్కూల్ సరిగ్గా ఉంటేనే 20 ఏళ్ల తర్వాత మంచి పిల్లలు బయటకు వస్తారు. అన్ఫార్చునేట్లీ ఐఐటి పిల్లలు కూడా 15% నిరుద్యోగులు ఉంటున్నారు ఇండియాలో. ఐఐఎంసీలో కూడా, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో కూడా అవినీతి జరుగుతున్నది. ఇవన్నిటిని అంతమొందించి క్వాలిటేటివ్ ఇంజనీర్లని, డాక్టర్లని, పనిమంతులను తయారు చేయగలిగితే భారతదేశం డెఫినెట్గా మంచి భవిష్యత్తు ఉంటుందండి. ఇప్పుడు కూడా గవర్నమెంట్ ప్రమేయం లేకుండా మన భారతదేశంలో అద్భుతమైన పనిమంతులు తయారవుతున్నారు. వృత్తి కులాల వాళ్ళు కానీ ఇంకో రకం కానీ. జీరో ఇన్వెస్ట్మెంట్ ప్రభుత్వం అనేది అయినప్పటికీ అద్భుతమైన ఇంజనీర్లు తయారవుతున్నారు. పేరెంట్సే డొనేషన్ కట్టుకొని పిల్లలు ఇంజనీరింగ్ చదివిస్తే ఇక్కడ గవర్నమెంట్ రోల్ ఏముందండి? ఆ గవర్నమెంట్ రోల్ పెరగాలి, గవర్నమెంట్ పెరగాలి, క్వాలిటీ మీద బాగా దృష్టి పెట్టాలి. అప్పుడు డెఫినెట్గా మనం ప్రపంచానికే మార్గదర్శకం వహిస్తాము. గుజరాత్ అభివృద్ధి కళ్ళారా చూసిన ప్రజలు మోడీపై కోటి ఆశల్ని పెట్టుకున్నారు. మోడీ లాంటి నాయకుడి కోసం దేశం ఎప్పటి నుంచో ఎదురు చూస్తోంది. దేశ ప్రజల ఆశల్ని, ఆకాంక్షలని మోడీ నెరవేర్చగలన్న నమ్మకం వ్యక్తం అవుతోంది. ఇది నేటి ప్రతిధ్వని. నమస్కారం.